మనం పాడేసి తింటుంది కాబట్టి కుక్కను చులకనగా చూస్తాం. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకోండి. అర్థమైందనుకుంటా. పరమాన్నం కోసం ఒకరి ముందు ఎప్పుడూ చేయి చాచకు. ఆడదానికి డబ్బు పిచ్చి, మగవాడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. జీవితం చాలా అందమైనది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితం ఏదీ తిరిగి రాదు. అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావిని నమ్ముకోవాలి. గుర్తుంచుకోండి. ఆవేశం ఒక అడుగు ముందుకు వేస్తే ఆలోచన అనేది 2 అడుగులు వెనక్కి వేస్తుంది. కొన్ని ఆవేదనలు మనసును నలిపివేస్తూ ఉంటాయి. కొన్ని బాధలు బ్రతికుండగానే చంపేస్తూ ఉంటాయి. అందుకే మనసు ఓర్పు అనేది ఎంతో గొప్పది. అర్థమైందనుకుంటా. ఎన్నేళ్ళు జీవిస్తేనేమి, ఆనందంగా జీవించలేనప్పుడు, ఎంత సంపాదిస్తేనేమి, అనుభవించలేనప్పుడు, ఎక్కడుంటేనేమి, ఎవరూ లేనప్పుడు జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలగడం కూడా ఒక అదృష్టమే. అర్థమైందనుకుంటా.